ప్రిన్స్ అలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటాడు. ఏలియన్‌తో ఆడుకుంటాడు. ఇంకా ఏలియన్ ఫ్రెండ్స్ వస్తుంటాయి. రోజు అలాగా చెరువు పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంటుంటాడు. అలా ఏలియన్స్ వాళ్ళ ఫాదర్ ఒకరోజు వస్తారనమాట. అప్పుడు అడుగుతారు, "మీరంతా చాలా హ్యాపీగా ఉన్నారా?" ప్రిన్స్ అంటే, "ప్రిన్స్ చాలా హ్యాపీగా ఉన్నాము" అని అంటారు. అప్పుడు ఏలియన్ వాళ్ళ ఫాదర్ అంటారు, "మేము మాత్రం చాలా డల్‌గా ఉన్నాము. మా పిల్లలంతా మీ దగ్గరికే వచ్చి ఇక్కడే ఆడుకుంటున్నారు. మాకక్కడ ఎవరు ఉండట్లేదు. అందుకని కొన్ని రోజులు నేను మా ఏలియన్‌ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాను సరేనా?" అంటాడు. "సరే అంకుల్" అని అంటాడు. సరే అని చిన్న ఏలియన్‌ని ఫ్లయింగ్ సాసెస్‌లో తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా కొన్ని రోజులయిన తర్వాత రారు. ప్రిన్స్ రోజు చూస్తూ ఉంటాడు. ఏలియన్ ఇంకా రాదు. సో, చాలా డల్ అయిపోతాడు. అలాగే స్కూల్‌కి ఒక్కడే ఎళ్తాడు. స్కూల్‌కెళ్ళి వాళ్ళు అక్కడే అలోన్‌గా కూర్చుంటాడు. ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, "ఏమైంది అలా డల్‌గా ఉన్నావు ప్రిన్స్? చాలా హ్యాపీగా ఉండేవాడివి కదా!" అంటే కూడా ఏం మాట్లాడడు. అలా రోజు డల్‌గా ఒక్కడే స్కూల్‌కెళ్ళి వస్తుంటాడు. అలాగే చదువుకుంటా ఉంటాడు. రోజు ఏలియన్‌ని గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఏలియన్ వచ్చి చూస్తదనమాట. పడుకున్నప్పుడు ప్రిన్స్ కిటికీలో నుంచి. చూసి చాలా బాధపడతది. చూడు ప్రిన్స్ పాపం నా కోసం గుర్తు చేసుకొని ఏడుస్తున్నాడు. ఒక్కడే పడుకున్నాడు పాపం అనేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్తది ఏలియన్. అయితే అప్పుడు ఏలియన్స్ అన్నీ కలిసొచ్చి ప్రిన్స్ ప్రిన్స్ నువ్వు ఒకసారి మా దగ్గరికి రావాలని ఫ్లయింగ్ సాసర్‌లో వస్తాయి. వచ్చేసరికి ప్రిన్స్ వాటిని చూచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయ్యా! మళ్ళీ నా ఏలియన్ వచ్చిందా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "ఏమైంది ఇన్ని రోజులు రాలేదు? నేను చాలా బాధపడ్డాను తెలుసా?" అని అంటాడు. అప్పుడు సరే ఏం ఫీల్ అవ్వద్దులే అనేసి, "రా నువ్వు కూడా మా మార్స్ ఎలా ఉంటుందో చూపిస్తామని" చెప్పి వాళ్ళు ఫ్లయింగ్ సాసర్‌లో ఏలియన్‌ని తీసుకెళ్ళి బోలెడన్ని ఐస్ క్రీమ్‌లు, జ్యూస్‌లు, చాక్లెట్‌లు ఇచ్చి మంచి మ్యూజిక్ పెట్టి హ్యాపీగా ఆడుకుంటారు. అలా కొద్దిసేపయ్యాక ప్రిన్స్‌కి వాళ్ళ మమ్మీ, డ్యాడీ గుర్తొస్తారు. "నేనింక వెళ్తాను" అంటే అప్పుడు "ఏం కాదు ఇక్కడే ఉండు 2 డేస్" అని అంటారు. "లేదు నేనుండను. నాకు చాలా బోర్ కొడతది ఇక్కడ. ఇంకా మా మమ్మీ కావాలి" అని అంటాడు. అప్పుడు "మమ్మీ కావాలంటే ఎలా" అనేసి "ఉండు ఉండు ఏం కాదులే" అని అంటారు. కానీ ప్రిన్స్ డల్ అవుతాడు. వాళ్ళ మమ్మీ చాలా గుర్తొస్తది. అప్పుడు చిన్న ఏలియన్ వాళ్ళ ఫాదర్‌కి చెప్తది. "ప్రిన్స్ చాలా డల్‌గా ఉన్నాడు" అంటే అప్పుడు ఏలియన్ వచ్చి "సరే నిన్ను తీసుకెళ్తాంలే ఏడవద్దు" అని చెప్పేసి మళ్ళీ ఫ్లయింగ్ సాసర్‌లో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తారు. అప్పుడు ప్రిన్స్‌కి అర్థమవుతుంది. ఓకే. అందుకనే డల్‌గా ఉంటారనమాట అనేసి, సరే నేను కూడా ఏడవను ఇంకోసారి ఏలియన్ కోసము అనేసి అంటాడు. అప్పుడింకా "నువ్వు మళ్ళీ వస్తుండు, వెళ్తూ ఉండు సరేనా ఏలియన్" అంటే అప్పుడు అంటదనమాట. "సరే మేము వస్తూ వెళ్తూ ఉంటాము. నువ్వేమి ఏడవద్దు సరేనా? నేను రోజొచ్చి నీ దగ్గర ఆడుకొని మళ్ళీ వెళ్తుంటాను అప్పుడప్పుడు ఓకేనా?" అంటే అప్పుడు సరే అని బాయ్ బాయ్ అని చెప్పుకొని అప్పటినుంచి మళ్ళీ ప్రిన్స్ హ్యాపీగా చదువుకుంటూ వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఉంటాడు.